హాయ్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 8, క్వశ్చన్ నెంబర్ 8 1లో క్వశ్చన్ నెంబర్ 8, ఎక్సర్సైజ్ నెంబర్ వచ్చేసి 4.3. డైరెక్ట్లీ క్వశ్చన్లోకి వెళ్దాం. 1/3x plus y plus 1/3x minus y equal to 3/4. 1/2 into 3x plus y minus 1/2 into 3x minus y equal to 1 minus 1/8. ఇది చూడటానికి చాలా కాంప్లికేటెడ్ అనుకోవచ్చు, కానీ మనం దీన్ని అర్థం చేసుకుని చేస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ చూడండి 3x plus 1 ఉంది, ఇక్కడ 3x minus y ఉంది, ఇక్కడ 3x plus 1 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3x minus y 2 ఉంది. మనకు ఈ రెండింటిని సమానం ఈక్వల్ చేసుకోవాలి. దీన్ని ఈ రెండు ఇక్కడ ఎన్నో వాల్యూస్ ఇక్కడ వాల్యూస్ మనం తీసుకోవాలి. సమానం తీసుకోవాలంటే ఇక్కడ వాల్యూ ఉందో ఇది కూడా అక్కడే ఉంటాడు చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం 2 తీసేయాలి. ఈ యొక్క ఈక్వేషన్లో 2 తీసేయాలి. 2 తీసేయాలన్నప్పుడు బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ 2. మనం ఫస్ట్ దీన్ని ఈ విధంగా రాసుకుందాం. 1/3x plus y plus 1/3x minus y equal to 3/4. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 2ని మల్టిప్లై చేద్దాం. దీన్ని మల్టిప్లై చేసిన తర్వాత ఈక్వేషన్ 2 అని రాద్దాం. 2 into 1/3x plus y minus అంటే మల్టిప్లై ఈ యొక్క మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేయటం అంటే ఇది నార్మల్గా ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. దీన్ని మొత్తాన్ని కూడా దీన్ని మల్టిప్లై చేయటం అంటే ఈ బోత్ ఈక్వేషన్ని ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, దీంతో 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, మొత్తాన్ని చేయాలి. అప్పుడు ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2ది 2కి 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. 2 1 1 2 4 ఇక్కడ -1/4. అంటే మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 1/3x plus y minus 1/3x minus y equal to -1/4. ఇది యాక్చువల్లీ ఇట్లా ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు లెట్ బి 1/3x plus y equal to p, 1/3x minus y equal to q. మనం ఈ విధంగా అన్నట్టయితే ఈ యొక్క వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఇక్కడ ఈ 1/3x plus y బదులు మొత్తం బదులు కూడా ప్లేస్లో పీని సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి 1 ఇక్కడ రాసుకున్నాం కదా, 1/3x plus y అంటే p ప్లస్ ఇది q ఈక్వల్ 3/4. p ప్లస్ q ఈక్వల్ 3/4. దీన్ని సింప్లిఫై దీన్ని మల్టిప్లై చేద్దాం. p ప్లస్ దీన్ని బై 1 వేసుకున్నట్టయితే దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయొచ్చు. అంటే p ప్లస్ క్యూని 4 తెచ్చించాలి. దీన్ని తెలియదు ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఏదో వాల్యూ చేద్దాం. 4 into p plus q ఈక్వల్ టు 3 into 1 3 1 3. 4 into 1 దీన్ని మల్టిప్లై చేయాలి. 4 into p 4p ప్లస్ 4 into q 4q ఈక్వల్ 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అదేవిధంగా ఇప్పుడు ఇది చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది 1/3x minus 1 అంటే p మైనస్ q ఈక్వల్ టు -1/4. దీన్ని కూడా మల్టిప్లై చేద్దాం. ఇట్లా దీంతో 4 into p minus q, ఇక్కడ ఏం లేదండి భయం అనుకోవచ్చు. దీంతో మల్టిప్లై చేయాలి. దీని అంటే 4 into p minus q ఈక్వల్ టు -1. 4 into p 4p minus 4 into q 4q ఈక్వల్ టు -1. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు సాల్వ్ ఈక్వేషన్ 3 and 4.
ఈక్వేషన్ 3 ఏంటి 4p ప్లస్ 4q ఈక్వల్ 3. ఈక్వేషన్ 4p మైనస్ 4q ఈక్వల్ -1. రెండింటిని మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసినట్టయితే 4q క్యాన్సిల్ అయింది, మిగిలింది 8p అంటే 4p 8p ఈక్వల్ 3 నుంచి 1 తీసేస్తే 2, p ఈక్వల్ 2/8 అంటే 1/4, p ఈక్వల్ 1/4 వచ్చింది. p ఈక్వల్ 1/4 సబ్స్టిట్యూట్ in ఈక్వేషన్ 3 కానీ ఈక్వేషన్ 4 కానీ. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 అంటే 4p ప్లస్ 4q ఈక్వల్ 3. 4p అంటే 4 ఇంటూ p అంటే ఎంత 1/4, 4 ఇంటూ 1/4 ప్లస్ 4q ఈక్వల్ 3. ఇది చూడండి 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ +1 అవుతుంది, 1 ఉన్నట్టు కదా, 1 అటుపోతే -1 అవుతుంది. 3 - 1 2. 4q ఈక్వల్ 2. q ఈక్వల్ ఏమవుతుంది 2. ఇది మల్టిప్లై చేస్తుంది, ఇటు పోతే డివైడ్ చేస్తుంది. 2/4 అంటే 1/2. q ఈక్వల్ 1/2. మనకి లెట్ బి మనం ఇక్కడ యాక్చువల్లీ let be 1/3x plus y equal but 1/3x plus y equal p equal ఎంత వచ్చింది p equal 1/4. ఇక్కడ p equal to 1/4 వచ్చింది, ఆ వాల్యూ 1/4 అంటే 3x plus ఈ 1/3x plus y equal to 1/4 అంటే 3x plus y equal to 4 అవుతుంది. 3x plus y equal 4. అదే ఇక్కడ చూడండి 1/3x minus y equal to q. q ఈక్వల్ ఎంత వచ్చింది q ఈక్వల్ 1/2 అంటే 1/3x minus y ఈక్వల్ టు 1/2 అంటే 3x minus y ఈక్వల్ టు 2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, సాల్వ్ చేయండి మన ఎలిమినేషన్ మెథడ్ ద్వారా. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోవచ్చు. ఈక్వేషన్ నెంబర్ 5 and 6 ఎలిమినేషన్ మెథడ్ క్లియర్. ప్లస్ వైకి యాడ్ చేసినట్టయితే ప్లస్ వైకి మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 3 3 6 6x ఈక్వల్ టు 5 to 6. x ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 6 యువతలు పోతే డివైడెడ్ అవుతుంది. 6/6 అంటే 1 అవుతుంది. x ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ యొక్క x ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 5 ఏంటది 3x plus y ఈక్వల్ టు 4. 3 into x అంటే 1 ప్లస్ y ఈక్వల్ టు 4. 3 1 జా 3. 3 ఇటు పోతే ప్లస్ -3 అవుతుంది. అంటే y ఈక్వల్ టు 4 - 3 అంటే ఈక్వల్ టు 1. y ఈక్వల్ టు 1. ఇక్కడ x ఈక్వల్ ఆల్సో 1. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.